ఎన్ని గంటలైనా సరే ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాం. ఏదో మామూలుగా మనం ఏమంటామంటే రండి పక్క వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, బంధువుల గురించి, ఇంకెవరి గురించి, ఇంకేదో మాటలు గంట సేపైనా మనకి తెలుస్తుందా? తెలియదు. అదే మనం ఒక ఆధ్యాత్మికమైన శక్తి కలిగిన ఒక చరిత్ర వినడానికి కూర్చున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మనకి ఎలా వస్తుందో తెలియదు. చక్కగా ఏసీ వేసుకుని మెత్తటి బెడ్ మీద పడుకుంటాం అనుకోండి, ఇంట్లో అసలు నిద్ర రాదు, అసలు రాదు నిద్ర. కానీ ఎక్కడైనా ఒక చోట కథాకాలక్షేపం అని చెప్పి ఏదైనా ఒక ప్రవచనం వినడానికో లేకపోతే ఏదైనా భగవత్ సంబంధిత సత్యనారాయణ వ్రతం జరుగుతుందో అని వెళ్ళామనుకోండి, దాని దుర్భరయ ఎక్కడి నుంచి వస్తుందో ఆవులైతే వస్తుంది, నిద్ర వస్తుంది, ఎంత ఆకున్న ఆగదు. అది ఎందుకు ఆగదో తెలియదు. ఇంట్లో ఏసీ బరుపు మీద పడుతున్నారు దాని నిద్ర పక్కకి పోమన్నాకు. అలాంటి తమోగుణంతో కూడుతున్న దేహం కదా మంది. ఆ దేహంతో తపస్సు చేస్తూ ఉన్నాం కదా, ఆ తపస్సు వృద్ధి చెందుతుందా? అందరికీ జపాలు చేసే వాళ్ళకి అనుభవం ఉంటుంది కొంత. ఏంటి అని అంటే జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం ఒక మాల తిప్పాం, నేను 10 మాలు అనగ్రహంగా తిప్పుతాను. అసలు నాకు నిద్ర రాదండి, ఏం రావు, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అని మనం అనుకుంటాం. ఆ 10 మాలలు తిప్పడానికి కూర్చున్న మనం ఆ తొలికి పూసి ఎప్పుడు వస్తుందా చూస్తూనే ఉంటాం. దిగంబర దిగంబర శ్రీకాకుళం దిగంబర దిగంబర శ్రీకాకుళం దిగంబర దిగంబర శ్రీకాకుళం దిగంబర దిగంబర జపం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు జారిపోయిందో తెలియదు. తులసి మాల కింద జారిపోయింది. అది రుద్రాక్ష కావచ్చు, తులసి కావచ్చు, స్ఫటిక మాల, ఏదైనా జపానికి ఏంటంటే ఏదో మాల పెట్టుకుంటారు కదా, కింద పడిపోయింది. తెలియదు. కొద్దిసేపు అయిన తర్వాత నా చేతిలో ఏదో ఉండాలి లేదేంటి అని చూస్తే కింద పడిపోయింది కదా. చాలా మందికి జరుగుతుంది. అదేదో అవమానం కింద అనుకోవాల్సిన అవసరం లేదు. 4 టాబ్లెట్ వేసుకున్న రాని నిద్ర ఒక జపమాల పట్టుకుంటే వస్తుంది. 4 రోజులు నిద్రతో పోయినా మనం ఒక సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్న చోటుకో లేకపోతే ఎక్కడైనా ప్రవచనం జరుగుతున్న చోటుకు వెళ్తే వస్తుంది. అలాగా మనం భగవంతుని యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు మళ్ళీ వెంటాడేది ఇప్పుడు తమోగుణం, నిద్ర. తమోగుణం వెంటాడుతుంది. ఆ తమోగుణం వెంటాడినప్పుడు ఏం జరుగుతుంది? మనకి దేహం నేను చాలా నిద్రపో, నువ్వు ఒక్కదాన్ని గురువుగారు లేరు, గురువుగారు అంటే మళ్ళీ ఏంటి జపం చేసావా అని అడుగుతారు అని భయం. ఏం అక్కడ ఆరోగ్యంగా ఒక్కటే ఉంది. ఎన్నిసార్లు జపం చేస్తే జపం చేయకపోతే తపస్సు చేయాలి. శబరి ఆ గురుగారు ఏదో చెప్పారు వెళ్ళేటప్పుడు వాళ్ళు వస్తారంట, రామచంద్రమూర్తి ఆయన వచ్చినప్పుడు ఆర్తి చేయమని ఉంటా అంతే. దీనికి ఇక్కడ తపస్సు చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు కదా, తపస్సు చేసుకుంటూ ఉండు అని వాళ్ళు అన్నారా? అనలేదు కదా. మనకేమో జపమాల పట్టుకుంటే వచ్చేది తమోగుణం కదా. జపం చేస్తూ ఉంటే మనలో రావాల్సింది ఏంటి? మనలో జపం చేస్తున్న తాలూకు భగవత్ శక్తి మన ముఖంలో కనిపించాలి. ఏంటి ముఖంలో కనిపించేది? వర్చస్సు కనిపించాలి. వీళ్ళు జపం చేస్తున్నారని గురువులు కనిపించాలి. కానీ జపం చేస్తూ ఉంటే మనకు వచ్చేది ఏంటి? నిద్ర వస్తుంది. నిద్రను జయించలేము. అది చాలా భయంకరమైంది. తప్పదు. ఏం చేస్తాం? అందువలన అడిగారు రామచంద్రుడు, నువ్వు తపస్సుని కష్టిస్తే వర్ధతే తప. నీ తపస్సు వృద్ధి చెందుతోంది అనుకో, తమగుణం లేనట్టే. ఒక మాల చేద్దామని కూర్చున్నాడు, 10 మాలలు చేయడానికి కూడా మైండ్ ఎలర్ట్గా ఉండి చేస్తూ ఉన్నావు అనుకో, తమగుణం లేనట్టే. అందువల్ల తపస్సు వృద్ధి చెందుతుందా అని అడిగారు. ఆ తర్వాత
దీన్ని జయించగలిగితే ఇంకా మనెవరు కూడా ఏ విషయంలోనూ మనమెవరిని ఇబ్బంది పెట్టాం, మనమెవరు ఇబ్బంది పెట్టాం. ఏంటది? క్రోధం అంటే కోపం. కోపం చిన్న విషయానికి కూడా వస్తుంది. కొనుక్కో అక్కర్లేదుగా. కోపం కేజీ లెక్కన అమ్ముతారు అంటే ఎవ్వరికి రాదు, ఎవ్వరికి బీపీలో కోపం 2 కేజీలు ఒక 800 పెట్టి కొనాలండి అట్లా అయితేనే అని అంటే రాదు. ఏంటి కోపం కావాలా అని అడిగారు అనుకోండి ఎవరైనా, నా కోపంతో పని లేదే, నా కోపంతో ఎంత పని ఉందా, లేదు లేదు అని అంటారు. మనకి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇచ్చాడు అరిషడ్ వర్గాలు. అందుకని మనం విపరీతంగా వాడేసుకుంటూ ఉంటాం. ఏమైనా ఖర్చు పెట్టుకుని చేయాలనుకోండి, ఏం చేస్తాము? దాన్ని ఎంత మటుకు వాడుకోవాలో అంత మటుకే వాడుకోవాలి. కరెంటు బిల్లు కట్టాలి అని అనుకోండి, రాత్రి బాగా వేసి ఉంచుతామా? ఎక్కడ ఎక్స్ట్రా ఉంది, ఎక్కడ అక్కర్లేదు, ఎక్కడ అవసరం అనుకుని గమనించి తీసేస్తాం. ఎందుకు? నెలైన తర్వాత బిల్లు కట్టాలి. అలాగే మీరు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఒక 1000 రూపాయల క్రోధం వాడారండి, 1000 రూపాయలు కట్టండి అన్నారనుకోండి, మరుసటి నెల ఏం చేస్తాం? నేను కోపాన్ని తగ్గించుకోవాలి, కోపానికి బిల్లు ఎక్కువ వస్తుందని చెప్తాం కదా. కోపం చాలా ప్రమాదమైంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఈ రామచంద్రమూర్తి అడుగుతున్న దీని ద్వారా మనకి తెలుస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశా బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి. బుద్ధి నాశనమైపోతుంది. క్రోధాద్భవతి సమ్మోహ. దేని ఎందు అయితే నీకు కామం కలుగుతుందో, కామం మీన్స్ కోరిక కలుగుతుందో, ఇది నాకు కావాలి అని ఒక కోరిక కలిగినప్పుడు, ఇది కావాలి అనేది కామం, ఈ కావాలి అని నీకు కలిగినప్పుడు, ఇది ఇంకెవరికో అవసరమై దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు నీకేమొస్తుంది? వెంటనే చాలా కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం మనకి? కోపం దేనికి వస్తుంది? కొనుక్కో అక్కర్లేదు కాబట్టి వస్తుంది కదా. అవునా? కోపాన్ని మనం కొనుక్కోని అవసరం లేదు కాబట్టి వస్తుంది. ఇది అవసరం, కావాలనుకున్నాం, ఎవరికో అవసరమైంది వాళ్ళు తీసుకెళ్ళారు, కానీ వదిలేద్దాం ఏముంది దానికి అనుకుంటే రాదు. దేని పట్ల నీకు కోరిక కలిగిందో, ఆ కోరికను నువ్వు కనుక దాన్ని అందుకోలేని స్థితిలో నీకు కోపం వచ్చిందో, ఆ కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మోహం కలిగినప్పుడే కదా కోరిక వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ శృతి విభ్రమ. విచక్షణ కోల్పోతాం. విచక్షణ కోల్పోయినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనం వెంటనే ఏమవుతుంది? బుద్ధినాశ ప్రణశ్యతి. బుద్ధి నశించిపోతుంది. నేను ఎక్కడున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, మాట్లాడేది అవసరమా అనవసరమా, ఈ మాట కారణం దీనికి చర్య క్రియ ఎలా ఉంటుంది, ఏది ఆలోచించుకోలేదు. క్రోధం తపమును చేర్చు. క్రోధం అనిమాది గుణములు పాపం. క్రోధిగా జన్మే తపస్వినులకు. క్రోధము ధర్మక్రియలకు బాధయను. మీ యొక్క ధర్మంగా చేసే క్రియలు ఏమైనా ఉంటే చూసారా, వాటన్నింటినీ కూడా బాధ ఏం తెచ్చిపెడుతుంది అంటే కోపం. ఆ కోపం ఎటువంటి దానినైనా సరే నాశనం చేయగలిగిన ధర్మక్రియలకు బాధయను. విపరీతంగా అరిచేసావు పిల్లాడి, నీకు ఇంతే చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. నువ్వు హోంవర్క్ చేయవు, నీ నాన్న అనుకోడు, నువ్వేమో బడికెళ్ళవు, ఆ టీచర్ అనుకోదు, నీకేమో మాత్రం రావు. నా ప్రాణాలు తీయడానికి ఉంటారు మీరందరూ. నేను చచ్చిపోతున్నా, మీకు నేను తప్ప
ఏమైందో తెలుసా? అక్కడేమో విపరీతంగా తిట్టొచ్చావు, నువ్వు తప్ప పడలేనన్నావు, నీతో నేను పడలేదుగా అంటాడు. ఆయన లేదు కదా, ఆయనకు ఉండాలి. నువ్వేమో వాళ్ళని తిప్పేసి వచ్చావు, వచ్చి ఇక్కడ దీపం పెడుతున్నావు. మరి నువ్వు ఇప్పుడు ఒక 100లోనో 80లోనో పెడుతున్న కారు ఉందండి. సడన్గా ఎవరో వచ్చి మధ్యలో అదేదో తగ్గుతుందేమో అని చెప్పి డౌట్ వచ్చి బ్రేక్ వేస్తే ఇక్కడ వేస్తే బ్రేక్ ఇక్కడే ఆగదు కదా, ఎక్కడ ఆగుతుంది? కొంచెం ఒక నాటిలో ఆగుతుంది. అట్టనే అక్కడ ఆగులో ఆలోచించావు నువ్వు. దేవతాత్మ గదిలోకి వచ్చేసరికి పోదు కదా, దేవతాత్మ గదిలోకి వచ్చి కొంచెంసేపు కూర్చుని ఏదో కొంచెంసేపు భగవంతుడు అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడికి శాంతిస్తుంది. వేడి ఎక్కిన గిన్నె వేడి తగ్గడానికి టైం పడుతుందిగా, అలానే ఇది కూడా బుర్ర వేడి ఎక్కే కదా తిట్టింది. ఆ తిట్టిన దాని తాలూకు అది మనం శాంతించాలంటే టైం పడుతుంది కదా. ఆ టైం పట్టేలో వెళ్ళి మనం దీపం పెడుతుంటే అది వేడిగా గిన్నెని పట్టుకుంటే కాలినట్టు, బ్రేక్ ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళి ఆగినట్టు, నువ్వు దీపం అదే టైంలో పెడుతుంటే అక్కడున్న ఆ క్రోధ అగ్ని కూడా ఇక్కడ కూడా నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను చూస్తున్న నీలో ఉన్న భగవంతుడికి కూడా ఆ శాఖ కలుగుతుంది కదా. వాళ్ళని భరించలేదో నువ్వన్నావు, నిన్ను భరించాలి కదా నేను ఇప్పుడు అని ఆయన అనుకుంటాడు కదా. క్రోధం అంత అంత ఎంత భగవంతుడికి, భక్తునికి, గురువుకి, శిష్యునికి మధ్య కూడా దూరం చేయగలిగేది కాబట్టి ఏమి చేయలేవు. క్రోధం ఒక్కటే. నువ్వు అసలు దేనికి పనికిరావు, నువ్వు దేనికి ఏమి చేయలేవు, నువ్వు దీనికి కూడా పనికిరావు అని అర్థమైంది అని అన్నారు అనుకోండి, ఒక్క నిమిషం పోల్చుకుంటే పోతుంది. నేను పనికిరానిగా నాకు ఎందుకు వచ్చిన గౌరవం నేను ఊరుకుంటాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను. ధర్మక్రియలకు బాధ్యలు నీకు ఇష్టమైనవి కూడా కష్టంగా అనిపిస్తాయి, నీకు ఇష్టమైనవి కూడా వద్దు అని చెప్పి దూరంగా తోసేస్తాయి, నీకు ఇష్టమైనవన్నిటికీ కూడా అంత చేయలేకుండా చేస్తాయి. ఏంటది? నువ్వు క్రోధాన్ని పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ దూరం అయిపోతాయి. భగవంతుడిని, గురువుని దూరం చేయగలిగేది ఏదన్నా ఉంటే క్రోధం ఒక్కటి. మిగిలిన కూడా తమ కూడా క్లాస్కి నిద్రపోయిన గురుగారు ఏమమ్మా అమ్మాయి నిద్రపోతున్నావు, రేపటి నుంచి కొంచెం ఇంటి దగ్గర నిద్రపోయింది ఆమె అని చెప్తారు. లేదు నీకు బుర్రకి ఎక్కడం లేదు, నువ్వు పొద్దున్నే లేచి చదువు చెప్తారు. ఇంక ఇలా ఏమైనా ఉన్నా సరిచేయచ్చు. కోపంగా ఉన్నప్పుడు మనిషి అరిచే అదుపులో నుంచి వచ్చే మనిషి వ్యక్తిత్వాన్ని సరిచేయాలని చాలా కష్టం. ఒక కవి చెప్తారు, కత్తులతో కోసిన దానికన్నా మాటలతో పోయడం చాలా మనసుకి బాధ ఉంటుంది, కత్తితో కోస్తే దేహానికే బాధ, అది ఆయింట్మెంట్ రాసి తగ్గిపోతుంది. మాటలు మనసుని కోస్తాయట, ఆ మనసుని కోసినప్పుడు అది మనసు మళ్ళా అక్కడగా ఎంత టైం పడుతుంది? ఇందాక నీళ్ళు వేడేటంట కదా. క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అందుకు అడిగాడు రామచంద్రమూర్తి, కష్టెత్తి నీళ్ళ క్రోధమా అని అడిగారమ్మా, నువ్వు క్రోధాన్ని జయించావా అని అడిగారు. అక్కడెవరున్నారు మళ్ళీ అదొకటి, అక్కడెవరున్నారు ఆమెకి అంటే మనస్సులో కానీ శారీరకంగా కానీ క్రోధం అనేది ఆమెలో ఉద్భవించాలి అంటే ఆమె క్రోధం ఎందుకు వస్తుంది మనకి? అసలు క్రోధం ఎందుకు వస్తుంది? కొనుక్కోవడం లేదు కాబట్టి వస్తుంది. ఒకటైతే అర్థమైన విషయం నాకు తెలుసు, కొనుక్కునేదైతే ఎవరికి కోపం కాదు, ఎవరు ఎవరిని అడగరు, కొనుక్కోవడం లేదు కాబట్టి క్రోధం వస్తుంది. అసలు క్రోధం ఎందుకు వస్తుంది? ఆహారస్య క్రోధనే. అమ్మా ఆహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటున్నావా? మనం తీసుకునే యుక్తాహార విహారస్యాలు తీసుకునే ఆహారంలో నుంచే నీకు రజోగుణ, తమోగుణ, సత్వగుణాలన్నీ కూడా ఏర్పడతాయి. ఆహార నియమం ఉంటేనే సాధకుడు అవుతావు, ఆహార నియమం ఉంటేనే నీకు సత్వగుణం ఏర్పడుతుంది, ఆహార నియమం ఉంటేనే నువ్వు ఈ దేహంతో అనధికారం భగవంతుని సేవ చేయగలుగుతావు కదా. ఏంటి ఆహార నియమం? ఆహార నియమం అంటే ఏంటి? ఎప్పుడు ఏ టయానికి ఏది తినాలో అది తినాలి. 1 గంటలకు ఏం తినాలి? భోజనం చేయాలి. 6 గంటలకు
ఇలాంటివన్నీ తీసుకునే వాళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఆహారాన్ని తీసుకోండి, తీసుకోవద్దు, మంత్రోపదేశం ఇవ్వగానే మనకి కొన్ని పదార్థాలు తినద్దు అని చెప్తారు. అవేమో వాళ్ళకి ఏమైనా ఇష్టమా? అలాగే చెప్పడం వల్ల ఆహార నియమం ఉండాలి. జాతి దృష్టాలు అని కొన్ని ఉంటాయి. ఆ జాతి దృష్టాల్లో మనకి ప్రప్రథమంగా మనకి ఇష్టమైనవి, శాస్త్రానికి కష్టమైనవి, మనకేమో ఇబ్బంది కలిగించేది ఒకటే. ఏంటి జాతి దృష్టి? చాలా ఉన్నాయి. దాంట్లో మనకి రజోగుణాన్ని కలిగించేది ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి రజోగుణాన్ని కలిగిస్తాయి, తమో గుణాన్ని కలిగిస్తాయి. సాధ్యమైనంత వరకు అలాంటి ఆహారాన్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. అదొకటి. ఆహారాన్ని నియమంగానే తీసుకోవాలి. ఇవాళ బాగుంది కదా అని చెప్పి పులిహోర 1 కేజీ తినేసి మిగిలినవేమి నేను తినను అని చెప్పి, లేదు ఇవాళ బాగుంది కదా అని చెప్పి స్వీట్ ఒక లీటర్ బాటిల్కి సంబంధించినంత తినేసేసి మిగిలినవేమి నేను తినను అని చెప్పి అట్లా మిగిలిగా తినకూడదు. ఏది కూడా ఇష్టమైంది కదా అని చెప్పి పొట్టకి పట్టనంత తినకూడదు. ఏది కూడా ఏది అయినా సరే నియమబద్ధంగా తినాలి. ఉదయం పూట బాలభోగంలానే తినాలి. బాలభోగం అంటే తెలిసిన టిఫిన్, ఇడ్లీలు, దోశలు, గారెలు. అసలు ఆయిల్ ఫుడ్ ఉదయం పూట తినకూడదు. కానీ పిల్లలు అడుగుతున్నారు తల్లులు కూడా తింటారు. పిల్లలు అడిగారంటారు, తల్లులు తింటున్నారు. ఆయిల్ ఫుడ్ తినకూడదు అని చెప్తున్నారు కదా అని అంటే ఆడ కోసం చేద్దాం నేను కూడా తిన్నాను అంటారు. అంతే జరుగుతుంటే మామూలుగా. అది బాలభోగం అంటే కొంచెం తినాలి. బాలభోగం రాజభోగం లాగా అంటే భోజనం లాగా చేశారనుకోండి, ఏమవుతుంది? ధర్మక్రియలకు అయ్యారు. బాలభోగం చేశాక ఇంట్లో చేసుకోవాల్సిన పనులే ఉంటాయి కదా. టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో పని ఏదో చేసుకోవాలి కదా. తర్వాత చేస్తుండాలి. ఫ్యాన్ వేసి మనసులో ఎక్కడ వదులుతున్నాం. ఒక్క పావుగంట పడుకుంటే వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకు పడుకోవాలి? పడుకునే టైం భగవంతుడు నియమించాడు. నువ్వు ఎప్పుడు పడుకోవాలి? రాత్రి పూట పడుకోవాలి. రాత్రి పూట నేను డే అవుట్ చేస్తాను, లే అవుట్ చేస్తాను, నైట్ అవుట్ చేస్తాను. అసలు భగవంతుడి ఒప్పుకోని గుణం అది, ఒప్పుకోని క్రియ అది. ఎప్పుడు ఏం చేయాలో అది చెయ్యి. నువ్వు ఈ దేహాన్ని దేనికి పంపించాలి? దేహం నీకు ఎందుకు వచ్చింది అంటే నువ్వు దేహం ధర్మ సాధన, నీ ధర్మాన్ని సాధించుకోవడానికి వచ్చింది. భగవంతుడి దగ్గరికి మళ్ళీ నువ్వు ఎలా వెళ్ళాలి? ఇవన్నీ కూడా పూర్తి చేసుకునేయాలంటే నేను డబ్బు కోసం ఏమైనా చేస్తాను అనే లాగా ఇప్పుడు మనం అంటే రాత్రి కూడా చేయాలి తప్పదు, ఉదయం చేయాలి తప్పదు, ఏమైనా చేయాలి. కానీ ఆహారం మాత్రం నియమబద్ధంగా నీ దేహానికి తగినంత నువ్వు మళ్ళా పని చేసుకోవడానికి ఉత్సాహం కలిగేటంత మాత్రమే తీసుకోవాలి. కానీ మితిమిక్కిని తీసుకోకూడదు. కందమూలాలు ఉన్నాయిలే కదా అని చెప్పి అడవిలో విపరీతంగా తినేసింది అనుకోండి, శబరి చక్కగా సృష్టిగా తిని పడుతుంది అనుకోండి, ఏమవుతుంది? తమగుణం వస్తుంది, నిద్ర వస్తుంది. ఒక కోతి ఉపవాసం చేద్దామనుకుందట. మనమేనా ఇది చేసేది? అది కూడా చేసేది. వాటికి మనసు ఉంది, అది కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే. అలానే ఆ కోతి ఏం చేసిందంటే దానికి ఉపవాసం చేద్దాం అందరూ ఎక్కడికి వెళ్ళారో ఏమో అని కొడుతున్నారు. ఏంటి అక్కడ కొడుతున్నారేంటి అంటే కార్తీక మాసం సోమవారం ఉపవాసం ఈ కిల్లు పెడతాడు, అందరూ కొడుతున్నారు. అయితే వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, నేను కూడా చేద్దాం అనుకుంటాను. సరే మంచిదే, మంచి పని ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయాలని ఇది మంచిది, ఎవరైనా చేయొచ్చు. అలా అనుకున్నది ఏమనుకుంది? అమ్మో వీళ్ళంతా కూడా రేపు ఉదయం దాకా ఏం తినదట, నేను కూడా అలాగే ఏం తినకుండా ఉండాలి అని చెప్పి అనుకుంది. కొంతసేపు కూర్చుంది. కోతి తిన్నగా ఉండదు కదా, తిన్నగా ఉంటుందా? కోతి తిన్నగా ఉంటుంది ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. బహుశా ఉండదు, బహుశా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏవో నేర్పించిన కోతులు అయితే ఉంటాయి. కోతి తిన్నగా ఉండదు కాబట్టి
ఓ పని చేద్దాం. ఏంటంటే చక్కగా పళ్ళన్నీ కోసుకుందాం, ఒక పుట్టకేసుకుందాం. ఎందుకంటే నేను ఉపవాసం కదా, ఉపవాసం చేసేటప్పుడు నేను ఆహారం తీసుకోను కదా. ఆహారం తీసుకున్నప్పుడు నాకు ఏమొస్తుంది? నీరసం వస్తుంది కదా. నీరసం వచ్చినప్పుడు ఏమవుతుంది? అమ్మో నేను బాగా నీరసం పెట్టిపోతానేమో, అప్పుడైతే నేను పళ్ళ పోసుకోలేదు. నీరసం ఉన్నప్పుడు ఏం పని చేయలేదు కదా, అది కూడా అలాగే ఆలోచిస్తుంది. నేను నీరసం ఉండి నేనేం చేయలేను కాబట్టి నేను ఇప్పుడే పళ్ళని మోసుకుని పుట్టలో వేసుకుని అప్పుడు ఉపవాసం స్టార్ట్ చేస్తాను అని చెప్పి అనుకుని వెళ్ళి చక్కగా మంచి మంచి పళ్ళని మోసుకొచ్చుకుంది. నేరేడుకాయలు అవేదో తినేవన్నీ కాయలు మోసుకుని ఒక పుట్టలో వేసుకుని వచ్చింది. ఇలా పెట్టుకుంది ఒక పక్కన పెట్టుకుని కొంతసేపు అటు ఇటు చూసింది. వీళ్ళు రేపు పొద్దున్న దాకా ఏం తినదట అని మళ్ళీ అనుకుంది. దీన్నే ఉపవాసం అంటారట అని చెప్పి మళ్ళీ అనుకుంది. మళ్ళీ దాంట్లో చూసింది. ఇంకొక ఆలోచన చేద్దాం. నేను ఎన్నో ఉపవాసం చేస్తున్నాను కదా, నీరసం పడిపోతాను. అందుకని చెప్పి పళ్ళన్నీ కోసి తెచ్చుకుని ఈ గుట్టలో పెట్టుకున్నాను. నేను నీరసం పడిపోయి ఈ పంపిన అందరూ లేని స్థితిలో వెళ్ళిపోతానేమో. బయట నుంచి అయితే కోసి తెచ్చుకున్నాను, నేను నీరసంగా అయిపోతాను రేపు ఉదయానికి. ఎందుకంటే ఏం తినను కదా. ఏం తినను అన్నప్పుడు ఈ చెయ్యి కూడా ఇలా చాచి పండు తీసుకునేకపోతానేమో. ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాను అని చెప్పి దగ్గరికి తెచ్చుకొని పెట్టుకుంటాను. మళ్ళీ కొంతసేపు అటు ఇటు అంతా చూసింది. రేపు ఉదయం దాకా ఏం తిన్నారట, రేపు ఉదయం దాకా ఉదయం అయితేనే తింటారట, దీన్ని ఉపవాసం అంటారు, నేను ఏం తినను అని చెప్పి మళ్ళీ నేను కూడా ఉపవాసం చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ అటు ఇటు అన్ని అటువైపులా చూస్తూ కొంతసేపు గడిపింది. రేపు ఉదయం నేను నా పంటలు పెట్టుకుని ఇలా నవ్వలేకపోతానేమో. నీరసం వస్తుంది కదా నాకు. నీరసం వచ్చినప్పుడు ఈ పండ్లు ఇక్కడి నుంచి తీసుకుని ఇలా పెట్టుకున్న కొరత స్థితి వస్తుందేమో. ఒక పని చేస్తాను, ఈ పండ్లన్నీ ముందు లోపల వేసేస్తాను. లోపల వేసేసి అప్పుడు ఉపవాసం స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పిందట. అనుకుని ఆ తెచ్చుకున్న పుట్టలో తెచ్చుకున్న పళ్ళని కూడా ఒకటి మెల్లగాన్ని కానిచ్చేసింది. అమ్మయ్య, నేను తెచ్చుకున్న పళ్ళు నేనే తిన్నాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను నీరసం పడిపోను. ఇప్పుడు నేను ఉపవాసం స్టార్ట్ చేస్తాను. ఉపవాసం అంటే ఏంటి? ఆవాసం. నువ్వు భగవంతుని యందు నీ మనస్సుని లగ్నం చేసి ఉండుగా, ఆ లగ్నం చేసిన అంటే నువ్వు ఆ మన భగవంతుని తలుచుకుంటూ ఉన్న సమయం నీకు తెలియకుండా ఆ రోజు గడిచిపోవడం ఉపవాసం. నేను ఉపవాసం చేస్తున్నాను, సాయంత్రం ఏంటి టిఫిను, నేను ఉపవాసం చేస్తున్నాను. జాంపళ్ళు తెచ్చుకుంటాను, అరటిపళ్ళు తెచ్చుకుంటాను, ఓ డజన్ మామిడి పళ్ళు తెచ్చుకుని మోసుకొని పెట్టుకుంటాను. నేను ఉపవాసం తిన్నా తండ్రి కదా, అట్లా దాన్ని ఉపవాసం అన్నారు. ఉపవాసం ఏమి చేస్తున్నావు? ఆహారాన్ని ఉపవాసం చేస్తున్నావు. సాయంత్రం డజన్ చపాతీలు చెట్టు వేద్దాం, లేకపోతే ఒక కలి చేద్దాం. ఉపవాసం అన్నప్పుడు సాయంత్రం గుర్తు రాకూడదు, చపాతీలు గుర్తు రాకూడదు, లేదు ఇంకేమో గుర్తు రాకూడదు. నేను ఉపవాసం అనను. నువ్వు ఉపవాసము అనే ఆహారాన్ని ఉపవాసిస్తూ మధ్యలో భగవంతుని యాడ్ చేస్తున్నావు. దేనికోసం ఉపవాసం అని అంటే నేను సోమవారం ఈశ్వరుడి కోసం ఉపవాసం చేస్తున్నాను అనేది మధ్యలో అనుకుంటున్నావు గురువులు. కానీ నువ్వు ఉపాసిస్తున్నది ఏంటి? సాయంత్రం ఆహారం. ఇప్పుడు కోటి ఏం చేసింది? తెచ్చుకోలేదేమో, ఉంచుకోలేదేమో, కొరకలేదేమో అని కడుపు వేసేసి ఉపవాసం స్టార్ట్ చేస్తాను. చేసిందా పని? ఉపవాసం స్టార్ట్ చేసిందా? చెయ్య చక్కగా తెచ్చిన పళ్ళని తినేసి హాయిగా గుడ్డు పెట్టి నిద్రపోయింది. తెల్లారి పొద్దున లేచింది. ఏమైంది అని అంటే ఏమి కాదు, నువ్వు ఉపవాసం చెయ్యదా అని తెలిసిపోయింది. నేను తెచ్చుకోలేనేమో, నేను చేయలేనేమో అనేది. ఆహార నియమం, అతిగా ఆహారాన్ని స్వీకరించడం వల్ల ఏం జరుగుతుంది నీకు అని అంటే సమూహ గుణం ఏర్పడుతుంది. ఉదయాన్నే 5 గంటలకు లేవలసిన వాళ్ళు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది లోపల అరిగించుకోవడానికి టైం బట్టి నువ్వు రెస్ట్లోకి వెళ్ళిపోయి నువ్వు ఉదయం 8ంటికి లేస్తావు, 5ంటికి లేవాలనుకున్న వాడు పర్లేదు 9ంటికి లేస్తావు.
తమో గుణం అంటే నిద్ర. ఇది కూడా మనకు కొనక్కర్లేదు. మనం కొనక్కర్లేదే మనమే ఎక్కువ ఉంటాయి. ఇలా అంటున్నాను అనుకోండి, మనం ఇది కొనాలి అంటే అది రాదు, అది రాదు, సమస్య లేదు. దాంట్లో నిద్ర కొనాలి అంటే అస్సలు రాదు. నిద్రపోతున్నారేమో అనగానే నిద్రపోలేదు. 2 గంటలు నిద్రపోయిన వాడికి 1000 రూపాయలు జన్మ అన్నారు అనుకోండి, నిద్ర రాదు, సమస్య లేదు. తమో అలా నిద్రపోతున్న వాడిని ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఏం చేసింది తప్పు కదా, లేదు నన్ను కరెక్ట్ చేశారు అనుకోము. ఏంటి అంటున్నా, చూస్తున్నాలే చూస్తున్నా, నీళ్ళు చూడలేదా, ఏంటి అంటున్నా అని అంటారు. అంతే కదా అంటారు. తమో గుణాన్ని మనం డిస్టర్బ్ చేస్తే వచ్చేది క్రోధమే. క్రోధాన్ని డిస్టర్బ్ చేస్తే ఏమొస్తుందో తెలుసా? తమో గుణమే. కోపంగా గట్టిగా అరిచేస్తాం. నిన్న అంతే చేసాం, మొన్న అంతే చేసాం, ఇవాళ అంతే చేసాం, నీకు ఎప్పుడు ఇది అలవాటు అయిపోయింది, అదే ఇంటికి అరిచేస్తాం. అరిచేసిన తర్వాత వెంటనే ఏం చేస్తాం? ఏదో గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఎంతో కూర్చుంటాం. అదే ఏసీనో ఫ్యాన్ వస్తుంటే ఒక 5 నిమిషాలు నిద్రపోతాం. గమనించండి, ఈ విషయం తెలుసు. క్రోధాన్ని డిస్టర్బ్ చేసామా తమో గుణం వస్తుంది. తమో గుణాన్ని డిస్టర్బ్ చేస్తే క్రోధం వస్తుంది. అసలు మనకి కావాల్సిన గుణం ఏంటి? సత్వగుణం కావాలి. దీన్ని కొనక్కర్లేదు, కానీ ఈ రెండింటిని దూరం చేస్తేనే నేను వస్తానండి. ఈ 2 దూరం అవ్వగా అసలు సమస్య లేదు. ఎలా దూరం చేస్తాం? దూరం చేస్తే ఈ 2 సత్వగుణం వస్తుంది అని మనకి తెలుస్తుంది. ఎలా దూరం ఉంటాయి ఈ 2? ఆహారస్య తపోధనే, ఆహారాన్ని కంట్రోల్లో తీసుకోగలిగింది. ఆహారంలో నేను తమో గుణ రజగుణానికి సంబంధించినవి కనుక తగ్గించగలిగితే, ఏమంటే భగవంతుడు సృష్టించినవి మనం తెలియదు అనుకుంటున్నాము. అవి తమో గుణం రజగుణం సృష్టించేవిగా ఆయన సృష్టించడు. ఆయన చిన్నపోయింది, ప్రశ్నిస్తాం. మనం భగవంతుడు ఇచ్చినవే కదా మనం తింటున్నాం. మనం సృష్టించుకుని ఏం తింటలేదు కదా. మసాలాలో వేసే లవంగాలో, జాపత్రో, జాజికాయో, దాల్చిన చెక్కో, ఏ చెక్కో, ఆ చెక్కో, ఈ చెక్కో అన్ని కూడా ఆయన ఇచ్చినవే కదా. అవి తింటేనే కదా మనకు వస్తుంది క్రోధం. అవి ఎక్కువగా తింటేనే కదా మనకు వస్తుంది తమో గుణం. మరి ఆయన సృష్టించినవి మళ్ళీ తినమని మరి మనకెందుకు వస్తుంది? ఆయన సృష్టించింది ఆయనే తప్పు, మనం కాదు కదా. మన మీద తప్పు ఉంచుకున్నాం అనుకోండి, మహాజ్ఞానులు అవుతాం. పక్కన వాళ్ళని తప్పేయాలని మన మీద ఉండకూడదు అని అనుకున్నాం అనుకోండి, మనం కాదు ఈ భూమి మీద ఇంకెవరు. అమర్యాద క్షుద్ర చలమని, నాదే తప్పు, నాదే తప్పు, నాదే సరే కానీ నాదే. ఆ నిమిషానికి ఆ తగ్గి వెళ్ళిపోయి చూసావా ఏమనుకుంటున్నాం అంటే, మాట్లాడాలంటే నోరెత్తే లేదు అక్కడ ఇట్లా అనుకుంటాం. ఈ నిమిషం నువ్వు గెలిచావు, మరుసటి నిమిషం ఆయనదే. సరెండర్ టు గాడ్, భగవంతుని శరణాలను తీసుకున్నారు కాబట్టి అవతల వాళ్ళు ఆగిపోయారు. అంటే భగవంతుడు సృష్టించినవేవి మనల్ని పాడు చేసేవి కాదు. ఆయన సృష్టించిన ఏ వస్తువు కూడా మనల్ని పాడు చేయదు. మరింతకు మనకి రజోగుణం తమో గుణం ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 గుణాలే కదా మనల్ని పాడు చేస్తున్నాయి. ఈ 2 పోతేనే కదా మనకి సత్వగుణంగా వచ్చేది. ఈ 2 ఎందుకు మనం పాలన చేస్తున్నాం, రాజులే పరిపాలిస్తున్నాం అని అంటే, మనకి రాముడికి కోపం రాదు. సముద్రుడికి కెరటాలతో ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వానరులు వారధి కడుతున్నప్పుడు అలలు విపరీతంగా తీసుకొచ్చి వేసేస్తున్నాయి, కెరటాలు భయంకరంగా వస్తున్నాయి. వెంటనే రాముడు ఒకసారి చెప్పాడు, వినిపించుకోలేదు. ఆయన మళ్ళా కెరటాలను విజృంభిస్తూ ఉన్నారు. సముద్రంలో కెరటాలు తెలుసుగా, చాచి పడుతుంది.
అయినప్పుడు అప్పుడు రాముడికి కోపం వచ్చింది. అది మరణంగా తరడంగా అని చెప్పి ఆయన ఒక్కసారి ధనగాడాన్ని తీసి ఆ సముద్రం వెనక్కి వేయడానికి ఆయన ఇది చేశారు, సమాయుక్తులై. అలా సమాయుక్తులైనప్పుడు వెంటనే సముద్రం వచ్చి రామ అని దండం పెట్టి ఇందాక అనుకున్నాం, కోపం వచ్చి ఆగాలి అంటే ఎక్కడ ఉంటుంది? బాణం వదిలేశాక ఆగాలి. బాణం తీశాడు రాముడు. నువ్వు ఉండడమా లేదా ఏం చేస్తాను ఏంటి, నువ్వు ఆగమంటే ఆగకుండా కరకాలు విపరీతంగా వస్తున్నాయి అని చెప్పి వెంటనే ఎప్పుడైతే బాణం తీశారో వెంటనే వచ్చి రామ అని దండం పెట్టారు. శరణమ్మ నన్ను రక్షించు అని చెప్పి వెంటనే ఆయన తీసుకుని లోపల పెట్టేసుకున్నారు. అది మనకి సాధ్యమా? కొట్టడానికి చెయ్యొచ్చాం. పిల్లవాడు వెంటనే మళ్ళీ పట్టుకున్నాడు. అమ్మ అని వచ్చి ఇలా పట్టుకున్నాడు. ఏ అని చేయగానే వచ్చి మన ఒళ్ళో పట్టుకున్నాడు. వెంటనే ఏం చేస్తాం అని మళ్ళీ ఇలా అంటాం. అంతే కదా అంటాం. అంటే పిల్లవాడి మీద మన కోపం ఉందా? నటించాం. ఎందుకు నటించాం? వాడు ఆ పని చెయ్యకూడదని నటించాం. వాడు ఆ అగ్ని వైపుకి వెళ్ళకూడదు అని చెప్పి వాడు ఎలా అంటే కుటుంబము అని చెప్పి గట్టిగా గడిపి కొట్టడానికి ప్రయత్నం చేసి ఆ పిల్లవాడు భయపడి మన వైపు తిరిగి వెంటనే అమ్మ అని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దగ్గరికి తీసుకున్నాం. పిల్లవాడి మీద మనకి కోపం ఉందా? కోపం నటిస్తే కానీ పిల్లవాడు వెనక్కి రాడు అనే భావనతో కోపంగా అరిచాం. అందువల్ల వెంటనే నవ్వగలిగాం. నవ్వి పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాం కదా కదా. అట్లనే రాముడు సముద్రుడి మీద కోపం నటించాడు. ఆయన కోపం రాము. వెంటనే ఎప్పుడైతే సముద్రుడు శరణాలని అన్నాడో వెంటనే పాడాలని ఆయన యూజ్ చేయకుండా లోపల పెట్టేస్తున్నారు. అలానే మన కార్యక్రమాలు, మన జీవన గమనం సాగడానికి అరిషడ్ వర్గాలు మనలో ఉండడానికి కొన్ని ఆహార పదార్థాలని సృష్టించాడు భగవంతుడు. దాన్ని అంతవరకే తీసుకోవాలి. అంతేగాని మనం అధికంగా తీసుకుని ఏం చేస్తున్నాం? ఇంకా 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 జన్మలకి మనం కారణం అవుతుంది. ఇంకా క్రోధం ఏం చేస్తుంది? తమ్ముడు ఏం చేస్తుంది? దండం పెట్టనివ్వదు, నిద్ర అదే ఏదో చెప్తారు కదమ్మా, ఒక మంచి మాట విననివ్వదు, ఒక మంచి పని చేయనివ్వదు, ఏం చేయదు. ఎప్పటి నుంచి చేస్తున్నా నేను ఇంటనే ఉన్నా, అదేమో నాకు ఏం చేశాడని పది ఆయన మీద మనకేం తెలుసంటే జ్ఞానంలో ఒక మాట ఇస్తున్నా ఉన్నట్టు విసురుతాం. ఇలాగా మనం ఆహారాన్ని, అమ్మా నువ్వు ఆహారాన్ని నియంత్రించగలుగుతున్నావా? నియంత్రిస్తున్నారు. కొంతమంది మన సాయినాథుడికి దత్తాత్రేయుడికి మొక్కుకుంటారు. నాకు ఉద్యోగం వచ్చేదాకా నేను స్వీట్ తినను, మా పిల్ల పెళ్ళి అయ్యేదాకా నేను హాట్ ముట్టుకోను, ఇలా ఏమో అనుకుంటుంటారు. అంటే నియమబద్ధం, ఒక నిష్ట, ఒక ఏంటో ఒక దాంట్లో ఒక నిష్టగా ఎవరైనా తీసుకొచ్చి ఇది ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదు, స్వీట్ తింటలేదు. ఎందుకు? నాకు ఉద్యోగం వచ్చేదాకా స్వీట్ తీసుకున్నాను, నేను బాబాని మొక్కుకున్నా. నిష్ట. నువ్వు ఆ స్వీట్ వచ్చినప్పుడల్లా ఆ స్వామిని తలుచుకుంటున్నావు కదా. నువ్వు ఆహారాన్ని నియమబద్ధంగా క్రమబద్ధంగా తీసుకోగలిగితే నీకు ఇవన్నీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఆయన అడుగుతున్నారు, నువ్వు నీ నియమాలన్నింటినీ కూడా, చాంద్రాయణాది వ్రతాలన్నింటినీ కూడా నువ్వు సక్రమంగా చేయగలుగుతున్నావా అమ్మా? వ్రత నియమాలను నువ్వు పాటించగలుగుతున్నావా అని అడుగుతున్నారు. ఏంటి ఆమె అక్కడ చేసే వ్రతం ఏంటి? ఆమె అరణ్యంలో కదా ఉంది. అరణ్యంలో ఉన్న శబరి నియమాలన్నింటినీ కూడా పాటించగలుగుతున్నావా అమ్మా అని చెప్తున్నారు. చాంద్రాయణ వ్రతం అనేది ఉంది. చాంద్రాయణ వ్రతం అని అంటే తెలుసా? చాంద్రాయణ వ్రతం అంటే ఏంటో మనం అమావాస్య స్టార్ట్ చేస్తే పూర్ణిమ దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద మాత్రమే తింటూ వస్తుంది. పాడ్యం నాడు ఒకటే ముద్ద, విజయ నాడు 2, తదియ నాడు 3, చతుర్థి చవితి నాడు 4, పంచమి నాడు
పంచమి నాడు 5, ఇలా గ్రాడ్యుయేట్గా పెంచుకుంటూ వస్తాం. పూర్ణిమకి వచ్చేసరికి 15 ముద్దలుగా ఆహారాన్ని తీసుకుంటాం. అలానే మళ్ళీ పూర్ణిమ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. పాడ్యమి నాడు 14, 13, 12 అలా. అమావాస్య రోజు మాత్రం ఏమి తీసుకోం. ఇంకా రోజుగా ఆహారాలు ఏమి తీసుకోం. దీన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. ఇది గతంలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది. ఆహార నియమాన్ని అలా వర్తించారు. అలాగా నువ్వు నీ నియమాలన్నింటినీ కూడా పాటించగలుగుతున్నావమ్మా? నీ వ్రతాలన్నింటినీ కూడా చేయగలుగుతున్నావా? కశ్చిత్తే మనసు సుఖము అని అడుగుతారు. ఇందాక క్రోధం ఎలాగైతే చెప్పుకున్నామో మనల్ని ఎంత బాధ పెడుతుందో క్రోధం, అలానే మనస్సు కూడా బాధ పెడుతుంది. మనస్సు ఎందుకు బాధ పెడుతుంది? మనస్సు బాధపడేది మనస్సు ఎందుకు బాధపడుతుంది? కశ్చిత్తే మనసు సుఖం. మీ మనస్సు సుఖంగా ఉందమ్మా శబరి అని అడుగుతున్నారు. మనస్సు సుఖంగా ఎప్పుడు ఉంటుంది అని అంటే దానికి నీకు సంబంధించినంత మటుకు కూడా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం సదాత్మన. ఒక మంచి ఆత్మగా నువ్వు తయారవ్వాలి అని అంటే, ఒక మంచి వాడిగా నువ్వు ఉండాలి అని అంటే ఈ 3 ఒకేలా ప్రవర్తించాలి. అది రాముడికి ఉన్నది అక్కడ. అందుకే ఆయన అడగగలిగాడు, నీ మనసు సుఖంగా ఉందా అని అడగలిగాడు. మనస్యేకం, నువ్వు మనస్సులో ఏమనుకుంటున్నావో, వచస్యేకం, నువ్వు ఏదనుకుంటున్నావో అదే మాట్లాడు. నువ్వు ఏది మాట్లాడుతున్నావో అదే చెయ్యి. ఈ 3 ఒకేలా ఉన్న మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అర్థమైనా? 3 ఒకేలా ఉండాలి. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, సదాత్మన. 3 కూడా పనులు ఒకేలా ఉండాలి. మనస్సులో ఒకటి అనుకుని, మాటలో ఇంకొకటి చెప్పి, క్రియ ఇంకోలా చేస్తే దురాత్మన. నువ్వు దుర్మార్గుడు అయిపోతావు. ఇంకెవరు నిన్ను దుర్మార్గుడిని చిత్రీకరించిన అవసరం లేదు. ఎలాగో తెలుసా? రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏ వేషంతో వచ్చాడు? భిక్షుక వేషంలో వచ్చాడు. సీతాదేవిని తీసుకు వెళ్ళాలి అని ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు. మనస్సులో అనుకుంటేనే కదా సీతాదేవిని తీసుకెళ్ళాలి అని. మనస్సులోనేమో సీతాదేవిని తీసుకెళ్ళాలి అనుకున్నాడు. తర్వాత ఏమో నేను భిక్ష కోసం వచ్చాను అని చెప్పి భిక్షువుగా వేషం వేసి నేను భిక్ష అడుగుతున్నాను అని చెప్పి క్రియమో భిక్ష కోసం వచ్చినట్లు, కర్మ ఏమడుగుతున్నారు? నాకు భిక్ష ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళడానికి ముందు జరిగిన సన్నివేశం ఇదే కదా. అరణ్యంలో సీతాదేవిని తీసుకుని వెళ్తాను అని రాముడు యథాతథంగా వచ్చాడా? రావణాసురుడు రాలేదు. తను వేసుకున్న మనస్సులోనేమో సీతాదేవిని తీసుకెళ్ళాలి అని అదొకటి. మళ్ళీ తను వచ్చిందేమో ఒక సన్యాసి రూపంలో, అది వేరే. తనేమో సీతాదేవి బయటికి రావాలి అనేది దేని నిత్యాలను తీసుకెళ్ళడానికి, కానీ నాకు భిక్ష కావాలి అని చెప్తున్నాడు, అది వేరే. ఇప్పుడు మనం రావణాసురుడు ఏమంటాం? దురాత్మన అంటాం. నువ్వు ఏది అన్నా ఉంటే మాట మీద నిలబడతా అంతే అంతే అంటుంటారు కొంతమంది. మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. మామూలుగా ట్రైన్లో అడుగుతున్న వాళ్ళు వస్తుంటారు కదా, బెగ్గర్స్. వాళ్ళు వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే ఇలా చూసి ఆయన ఏదో మంచి మాట పాడుతూ వస్తారు. కొంతమంది పాటలు పాడుతూ వస్తారు. ఏదో పాట పాడుతూ వస్తున్నారు. అబ్బాయి ఏదో వాయిస్ బాగుంది, మంచి పాట పాడతారని ఏదో చూసాం. చూసినప్పుడు ఆయన పాట పాడుతూ డబ్బులు అడుగుతూ వస్తున్నారు. వస్తున్నప్పుడు వెంటనే అబ్బా బాగా పాడాడు, ఇదే ఇదిగా ఉంటే ఇంకా బాగుంటుంది, ఒక 10 రూపాయలు వేద్దాం అనుకున్నాం. ఎక్కడ అనుకున్నాం? మనసులో 10 రూపాయలు వేద్దాం అనుకున్నాం. వెంటనే ఆయన మన దాకా వచ్చాడు ఆ అడుగునే. వచ్చినప్పుడు ఏం చేసాం మనం? అందరూ చాలా మంది చేసినట్టున్నారే అని చెప్పి చూసి జేబులో చేపెట్టి ఒక 5 రూపాయలు తీసాం. కర్మ
వేరే, జేబులో చేయి పెట్టి తీసింది 5 వేరే, ఆ 5లో కూడా 2 రూపాయలు 2 రూపాయలు ఏవో వచ్చినాయి. వాడిలో ఇలా అంటూ వచ్చే దాంట్లో ఎక్కువ చిల్లర కనిపించింది వేరు, ఆ 5లో కూడా కట్ చేసి 2 వేసాం. వీళ్ళని దురాత్మన అంటారు. నువ్వు ఏది అనుకున్నావో అదే చేయాలి, అది సదాత్మన. ఒకటి భావించి ఇంకొకటి చేసి, కర్మ ఇంకొకటి చేసి, వాక్కుతో ఇంకొకటి మాట్లాడే వాళ్ళని దురాత్మన అంటారు. అదే రావణాసురుడు చేసేది. అదే సదాత్మన ఎలా అంటారు? రామచంద్రమూర్తి ఎప్పుడైతే అభయం సర్వభూతేభ్యో, ఎప్పుడైతే తన అభయాన్ని ఇచ్చాడో ఋషులందరికీ కూడా, ఆయన చివరి క్షణం దాకా కూడా ఎవరైనా మునులు యోగులు ఋషులు బాధపడుతున్నారు అని అంటే, ఉత్తరాఖండలో కూడా ఉంది, ఎవరైనా సరే వారి వల్ల నాకు అపాయం ఉంది అని అంటే, నేను సీతాదేవిని కూడా లెక్క చేయను, నా తమ్ముడైన లక్ష్మణ స్వామిని కూడా లెక్క చేయను. ఎందుకో తెలుసా? నేను మాట ఇచ్చి వేసి, మనం ఏ మాట అంటామో ఆ మాట నెరవేర్చడానికి శత విధాల ప్రయత్నం చేయాలి. ఎందుకు? సదాత్మన, మంచి ఆత్మలం అవ్వడానికి. వేరే ఏం చేయట్లేదు. నేను ఏమనుకుంటానో అదే చేస్తాను, నేను ఏం చేశానో అదే చెప్తాను. నేను ఒకటి చేసి ఒకటిలా చెప్పను, నేను ఒకటి అనుకుని ఒకటిలా చెయ్యి అని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే సదాత్మలం అవుతాం. సదాత్మలమైనప్పుడు ఆత్మలు ఎవరుంటారు? ఆత్మరాముడు, భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మలో మనసులో భగవంతుడు ఉన్నప్పుడు మనం ఏముంటుంది? భగవంతుడు మనసులో ఉన్నప్పుడు మనకేముంటుంది? భగవంతుడు మన మనసులో ఉన్నప్పుడు మనకి సుఖం ఉంటుంది. ఇందాక అనుకున్నా కదా, భయము అంటే భగవంతుడు ఉంటాడు, భగవంతుడే భయం కదా. అట్లానే మన సదాత్మకమైనప్పుడు భగవంతుడు మనసులో ఉంటాడు. మనసులో భగవంతుడు ఉన్నప్పుడు మనకి ఎటువంటివి మన దగ్గరికి చేరవు. మనం ఏం చేయాలన్నా మనసే కదా ప్రధానం. మనసే కదా పాడు చేస్తుంది. మళ్ళీ ఇంకేమైనా పాడు చేస్తుందా? మనసే పాడు చేస్తుంది. మనసు దేంతో పోల్చారు పెద్దలు? మనసు దేంతో పోల్చారు? కోతితో పోల్చారు. తిన్నగా ఉండదు, మన నుంచి అందుకే ఇంకా అడిగాను. కోతి ఎప్పుడూ అసలు స్థిరంగా ఉండదు. అద్దంలో దాని మొహం చూసుకునేటప్పుడు కూడా దాన్ని ఆ నాలుగు బయట పెట్టి ఎక్కిరించుకుంటుండడము, దాని బట్టి అది పీక్కుంటుండడము. ఇంత బాగా ఎలా తెలుస్తుందంటే, మా ఆశ్రమంలో కోతిని పెంచాం, విహారీ గారి. అది చేసేవన్నీ గమనిస్తుంటే ఒక్క నిమిషం తిన్నది కాదు. మాటికి చెట్టు మీద పెట్టుకుని ఒక చెట్టు కొమ్మ తీసుకొచ్చి ఎగ్గిసార్లో పెట్టారు. ఆ ఎగ్గిసార్లు ఆ చెట్టు కొమ్మ ఎక్కేమైనా తిన్నగా ఉంటుందా? ఎక్కుతుంది, దిగుతుంది, మళ్ళీ ఆకులు వస్తుంది, గెల్లెది పడ్డగా చూస్తుంది, మళ్ళీ వేస్తుంది. అసలు ఒక్క నిమిషం తిన్నదు. చివరికి ఏమనిపించదు తెలుసా? ఒక 1 hour దాన్ని చూసిన తర్వాత, అమ్మో మనసు ఇంత బాధపడుతుంది. అది బాధే కదా. లేవడం, తిరగడం, కూర్చోవడం, ఆ షాపుకు పోయి ఈ షాపుకు పోయి మనసు ఎంత బాధపడుతుంది, ఆ కోతిని చూస్తే తెలుస్తుంది అని చెప్పి ఒక గురువుగారు దగ్గర ఒక శిష్యుడు వెళ్ళాడు. మీకు ఇంతమంది ఇలా ఎక్కేస్తున్నారు, ఎలా చేసేదాన్ని ఏంటి అని అంటే, ఏదైతే నేను మంత్రం చేసుకుంటాను, ఆ మంత్రం చేసుకోవడం వల్ల భగవంతుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు. ఇవేవి నాకు కాదు, ఆయన వేరు, నేను ఆయన ప్రతినిధిని అంతే. నేను ఆయనకి సేవకుడిని అంతే తప్ప నాకు ఇక్కడ ఏనంత పెద్ద ఇదే లేదు అని చెప్పి. సరే, ఏం మంత్రం చేస్తున్నారు నాకు కూడా చెప్పండి గురుగారు, నేను కూడా మంత్రం చేసేసుకుంటాను, నేను కూడా ఇంట్లో బాగా మంచి రాజ్యాన్ని సృష్టించుకుంటాను, నేను కూడా అని ఒక యూజ్ చేశాడు ఆయన. అలాగే మంత్రం చెప్పమని చెప్పాడు ఆయన. సరే, అలాగే అయ్యా మంత్రం చేసేటప్పుడు ఒక నియమం ఉంది, ఏమి ఇతరమైన గుర్తు రాకూడదు, ముఖ్యంగా కోతి గుర్తు రాదు అని చెప్పారు. నువ్వు అది ప్రాక్టీస్ చేసుకో, ప్రాక్టీస్ చేసి కోతి గుర్తుకు రాకుండా ఉంటే కనుక నేను మంత్రం ఇస్తాను, నీ పని అయిపోయానంటే అని చెప్పారు. ఎవరు? గురువుగారు చెప్పారు. సరే, అలానే ఇంకో రోజు ఎప్పుడో ఇస్తా అన్నారు. కోతి గుర్తుకు రాకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు మా
మిమ్మల్ని ఎంత నిష్ఠ చేస్తే తెలుసా అవి? కోతి గుర్తుకు రాకపోతే అంటే అసమానం కోతి కనిపిస్తుంటే గుర్తుకు రాదు కదా. వాళ్ళకి అసలు కోతి ఎంత గుర్తు వస్తుంది? గురుగారి మైండ్ ఉన్నాడు, మైండ్ ఉందో లేదో అన్నట్టు ఏదో అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. బస్ ఎక్కాడు. బస్ ఎక్కితే అందరూ వస్తున్నా ఏం చేస్తారంటే ఇలా పట్టుకుని నుంచుంటారు కదా. ఇలా సీట్స్ లేనప్పుడు ఎనకటి రోజుల్లో ఇలా పట్టుకుని నుంచునేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, అలా అట్లా అలా పట్టుకుని నుంచుంటారు కదా. అలా నుంచున్నారు వరుస ఒక 10 మంది. ఈ పక్కన ఆయన పట్టుకోవాలి, నుంచోవడం అంతే. గురుగారు ఏం గుర్తు చేసుకుని చెప్పలేదు అక్కడ. ఏంటి కోతిలా పట్టుకున్నారు అంటే కోతి నిజంగానే కోతి కూడా ఇట్లానే పట్టుకుంటాయి. అందుకే అన్నారు ఆయన కోతిలాగా అంటే అది ఇలాగా అనుకున్నారు. అక్కడ కోతి గుర్తొచ్చి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూశారండి. చూస్తుంటే స్నానం చేయాలని చెప్పి ఇలా ముంచుకు ఇలా పోసుకుంటూ ఉన్న సమయంలో ఏంటది ఎట్లా చేస్తున్నావు నువ్వు, కోతి పనులు చేయమాకు అనేది ఇంట్లో అన్నది. అనగానే అసలు కోతి ఎందుకు గుర్తొస్తుంది, గురుగారు కోతి అన్నారు, అది కోతి ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పి అనుకున్నాడు. అనుకుని భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో నేను మంత్రం అడిగాను గురుగారిని. మంత్రం అడిగిన తర్వాత కోతి గుర్తుకు రాకూడదు అన్నారు. అనేది గుర్తు చేసుకుంటున్నాడు మనసులో. గుర్తు చేసుకుని ఆయన ఏమనుకుంటున్నారు, నుంచున్న కోతి, ఎగురుతున్న కోతి, పాకుతున్న కోతి, ఎగురుతున్న కోతి, ఇన్ని రకాల కోతిని అంత సర్కస్ ఎలా చేయగలుగుతుంది కోతి అని చెప్పి ఉపాసన చేస్తుంది. దేన్ని? కోతిని. మనసుకి ఒక చండాలమైన గుణం ఉంది. మనం ఏది వద్దంటామో దాని వైపే లాగుతుంటాం. ఏది వద్దు వద్దు అని అంటూ ఉంటామో దాన్నే చూపిస్తూ ఉంటుంది ప్రపంచం. అట్లనే గురువుగారు ఏది వద్దనుకుంటామో అదే నీ వెంట పడుతూ ఉంటుందయ్యా అని చెప్పడానికి ఈ కోతి గుర్తు రాకూడదు అని చెప్పారు. తెల్లారి పొద్దున లేచి వచ్చిన తర్వాత ఏమయ్యా ఏం చేస్తున్నావు, ప్రాక్టీస్ అయిందా, కోతి గుర్తుకు రాలేదా అని గురువుగారు అడగాలి. గురువుగారు అడిగేదాకా ఈయనకి ఈ కోతి గుర్తు రావాలి. అసలు అది కదా సాధన అంటే. కాగానే వచ్చారు గురుగారు, తీర్థం వస్తే అయిపోయింది, తీర్థం తీసుకున్నారు, కూర్చున్న తర్వాత గురుగారు నేను అడిగి ఉపదేశం కదా, మీరేంటి కోతి గుర్తుకు రావడం, కోతికి మంత్రానికి ఏంటి సంబంధం అని అడిగారు. ఈయన కోతి ఉపాసన చేశారు అని గురుగారికి అర్థమైపోయింది. మనస్సు ఉండే లక్షణమయ్యా, నువ్వు ఏది వద్దు అనుకుంటావో దానివైతే తాగుతూ ఉంటుంది. దాన్ని నియంత్రించగలవాలి, దాన్ని నియంత్రించాలి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. ఎంతో మంది మనుషులు ఈ భూమి మీద పుట్టినా కూడా ఏదో ఒక కారణం పట్టుకొని నా దగ్గర చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ కోతి ఎలా గుర్తు రాకూడదో సంసారం అనేది గుర్తుకొచ్చి జారిపోతూ ఉంటారు అనేది చెప్తారు అన్నమాట. అందుకని మనస్సు సుఖంగా ఉండాలి అని అంటే మనం సదాత్మలాగా ఉండాలి. సదా మనస్సుకి స్థిమితం లేదండి, మనస్సుకి స్థిమితం లేదు. మరి మనసు చోట మనిషి చోట ఉండకూడదురా. ఎట్లా ఎందుకుంది అని అంటే నీ ప్రవర్తన వేరు, నీ మాట వేరు, నీ కర్మ వేరు చేస్తుంటావు. అందుకే మనసు ఇప్పుడు సుఖంగా లేదు. అబద్ధం చేసే కొడతారేమో, నిజం చెప్తే కొడతారేమో అని అబద్ధం చెప్పావు. మనసు గుర్తు చేసుకుంటున్నారే నువ్వు చెప్పాల్సింది ఇది కదా అది చెప్పావు, ఇది కదా అది చెప్పావు, ఇది కదా అది చెప్పావు అని మనసు ఎలా గుర్తు చేస్తుందో అప్పుడు వెంటనే నువ్వు పని వేరేగా చేయడం మొదలు పెడతావు. మైండ్ నుండి జరుగుతున్నావా, మైండ్ జరుగుతున్నావా అని అడుగుతావు. అంతే కదా. ఏదైతే అదైంది. ఈ నిమిషం ఈ తప్పు ఇక్కడే అయిపోతే, ఇక్కడే మనం తప్పులో ఊపిలో మాట్లాడేస్తే సుఖంగా ఉంటాం. ఆయన అడుగుతున్నారు మనసు సుఖం, మీ మనసు చాలా సుఖంగా ఉందమ్మా అని చెప్పి అడిగారు. అన్ని అడగగానే ఆమె అన్నింటికి కూడా రైట్ కొట్టుకుంటూ వస్తాం. ఎంత 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ శరణాగతి చేసింది శబరి. ఆయన అడిగినవన్నీ కూడా నా మనసు సుఖంగా ఉంది రామ, నేను ఆహారాన్ని నియంత్రించాను, ఆ తర్వాత నేను
జయించాను. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చింది ఆమె. చెప్పింది, మతంగ మహర్షి శిష్యులు నా గురువులు. నువ్వు చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత 13 సంవత్సరాల పాటు ఇక్కడ నేను నీ గురించి తపస్సు చేస్తూ ఉన్నాను. మా గురువులు నీ దర్శనం అయిన తర్వాత వారి దగ్గరికి రమ్మని చెప్పారు. నా పూజలన్నీ కూడా ఇప్పటికీ ఫలించినాయి. పూజలు ఎవరి కోసం చేస్తాం? భగవంతుడి కోసం చేస్తాం. మా గురువుగారు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పారు? రామచంద్రమూర్తి వస్తారు, రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత నువ్వు మా దగ్గరికి వచ్చేయమని చెప్పారు. నాకు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. నా పూజలు ఫలించింది. మా గురువుల మాట నేను నెరవేర్చగలిగాను అని చెప్పి శబరి చెప్తుంది. నీ అనుజ్ఞ అయితే కనుక నేను ఇక మా గురువులు ఉన్న ప్లేస్కి వెళ్తాను రామా అని చెప్పి చెప్తుంది. ఏం చెప్పిందో చూద్దాం. నా పూజలన్నీ కూడా ఫలించినాయి. నేను ఇప్పుడు చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన అని చెప్తుంది. నీ పవిత్రమైన చూపుల చేత అద్యనే సఫలం జన్మ శబ్దశ్చైవ భవిష్యతి వైదేవ వరే రామ పూజిత పురుషర్షభ అద్యనే సఫలం జన్మ. రామ, నా జన్మ సార్థకమైందయ్యా. ఎందుకో తెలిసిన? పూజిత పురుషర్షభ, ఉత్తమ పురుషోత్తముడు అయిన రామ, నీకు నేను పూజ చేయడం వల్ల నా జన్మ సఫలీకృతమైనది. ఇంకా నాకు వేరే ఎటువంటి ఆశలు లేకపోతే కోరికలో ఏమీ లేవు. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యామక్షయాన్ లోకాన్ వక్రసాదాదరిందమ. గమిష్యా అక్షయాన్ లోకాన్ చక్షుషా తవ సౌమ్యేన. నీ పవిత్రమైన చూపులతో నువ్వు నన్ను ఆదరించడం ద్వారా నేను చాలా పవిత్రురాలనయ్యాను. సౌమ్యమైన చూపులతో రామచంద్రమూర్తి శబరి చాలా సౌమ్యంగా చూస్తున్నారట. ఆదరణగా, ప్రేమగా, ఆప్యాయతగా, అభిమానంగా. ఆమె ఇంకా సఫలీకృతమైనట్టే కదా. సఫలం జన్మ, నా జన్మ సార్థకమైందయ్యా. ఈ జన్మ వచ్చేందుకు ఎందుకు మనం ఈ మానవ జన్మ ఎత్తుతాం? ఏదో ఒక పనులు, ఏదో ఒక కర్మలో ఈ జన్మని సార్థక్యం చేసుకుంటూ ఉంటారు కదా. ఏం చేశారో తెలియదండి. ఉన్నంత మటుకు ఆ బాబా మందిరంలో కూర్చి ముగ్గులు వేస్తూనే ఉన్నది. అదే ఆ పుణ్యం. లేదు, ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఆ బాబాలో మంచినీళ్ళు ఇస్తూ ఉండేది. వద్దన్నా కావాలన్నా ఏం చేయాలి. ఇలా మనకి సాయినాథ చరిత్రలో కొన్ని తెలుస్తాయి. ఎప్పుడు భిక్షించేది లక్ష్మీబాయి చెల్లి. అలాగా ఎవరి కోసం ఈమె తపస్సు చేస్తుందో, వాళ్ళ గురువులు చెప్పిన మాట నెరవేర్చాలి అని ప్రయత్నం చేస్తుందో, ఆ తపస్సు చేస్తున్న భగవంతుడే ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నీ తపస్సు వృద్ధి చెందినదా
నాకు ఏది కూడా అక్కర్లేదు, మా గురువుల యొక్క మాటను నీవు నెరవేర్చగలిగాను. అది నెరవేర్చడమే కాదు, నీ సేవ చేసుకోగలిగాను. నీ సేవ చేసుకోవడమే కాదు, నీ చల్లని ప్రేమని నోచుకోగలిగాను. ఇది చాలు, ఇంకేమి అవసరం లేదు అని నీ అనుకున్న అయితే ఆత్మని అగ్నిగా మార్చేస్తుంది. హోమగుండంలో ప్రవేశించలేదు ఎవరు? శబరి. ఒక్క నిమిషం మనం వెనుకుంటాం. ఆ శబరి ఎప్పుడైతే రామచంద్రమూర్తికి నా జన్మ ధన్యమైందయ్యా అని చెప్పిందో, వెంటనే రామచంద్రమూర్తి ఈ మతంగ ఆశ్రమం గురించి చాలా చెప్పారు. నేను ఇప్పుడు ఈ మతంగముని ఆశ్రమాన్ని చూద్దాము అని అనుకున్నాను అని చెప్పి రామచంద్రమూర్తి అడిగారు. అడగగానే మనకి ఇప్పుడు చూపిగా శ్రీనివాస్ గారు రవి, వారి పేరు హరిబాబు గారు, ఈ పెద్ద వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా వాళ్ళు అవన్నీ తిరిగి చూపించగలరు. ఇది 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 దుని, ఇక్కడ ఇది నవనాథులు ఉంటారు, ఇక్కడ వీరుంటారు, ఇక్కడ స్వామి ఉన్నారు, ఇక్కడ ఇది సాయినాథుడు ఉన్న ప్లేస్, ఇదేమో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇలా అని చూపిస్తున్నారు. గోశాల ఇలా అని చూపిస్తున్నారు కదా. ఆ శబరి రామచంద్రమూర్తికి ఆశ్రమం మొత్తం చూపిస్తుందట. ఏంటి ఆశ్రమంలో అంటే అది మతంగ మహర్షి ఆశ్రమం. రమ మా గురువులు ఏ కార్యక్రమాన్ని కూడా అన్ని వ్రత దీక్షలతో చేసేవారు. ఆ దీక్షలని సడలించేవారు కాదు. ఆ దీక్షలు చేయడం వల్ల వాళ్ళు బడలిక చెందేవారు. బడలిక చేయడం వల్ల పుణ్యనదులకి వెళ్ళి స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడికి సప్తసాగర తీర్థాన్ని ఆహ్వానించుకున్నారు. సప్త సముద్రాలు కూడా ఒకటిగా అయ్యి ఈ మతంగ మహర్షి ఆశ్రమానికి తీర్థంలా వచ్చింది. ఆ సప్త సముద్రాలు కలిసి ఉండే ఆ తీర్థం ఇది సప్తసాగర తీర్థం. ఇది ఈ ఆశ్రమం యొక్క స్పెషల్. 7 సముద్రాల మీద ఒక
బయలుదేరుతానయ్యా. ఇక నేను నీ అనుజ్ఞ కోసం వేచి ఉన్నాను. నువ్వు ఇంత గురువుల ఉపాసన చేసిన శబరికి నా గురువులు చెప్పిన పని చేసేసాను, నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈజీగా చెప్పేది. ఆయన ఇందాక అన్నారు కదా, స్వర్గానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎవరిని అడగలేదు. కానీ అతిథి అభ్యాగత స్వయం విష్ణువు, ఎవరైతే మన ఇంటికి వచ్చారో వారిని మనం సాధారణంగా ఆహ్వానించి అద్యపాద్యాలు మంచినీళ్ళు ఇచ్చి వారు వెళ్ళే వరకు గడప దాకా వెళ్ళి ఉండడం అనేది మన ధర్మం. ఇక్కడ రామచంద్రమూర్తి అనుజ్ఞ తీసుకొని ఆమె బయలుదేరాలి అనుకుని ఆమె ఎక్కడైనా తన మనస్సునందు అగ్నిని ప్రజ్వలింప చేసింది శబరి. అగ్ని వేదికలో ప్రవేశించలేదు, మనస్సుని అగ్నిగా మార్చింది. అగ్నిగా మార్చి మనకి ఇంకా కొంచెం ఈజీగా తెలియాలంటే, సినిమాలో ఒక భక్తుడు ఒక జ్యోతి అలా వెళ్ళి భగవంతుడి దగ్గర కలిసినట్టు డిజైన్ చేస్తారు కదా, అది డిజైన్ కాదు. ఒక భక్తుడు తన మనస్సుని ఎందు భగవంతుడిని నిలుపుకొని అది తదేకంగా చేస్తే అది అలాగా ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే తన మనస్సునందు జ్వాల పుట్టించుకునే అమ్మ స్వర్గమేవో జగామస బయలుదేరుతుంది శబరి. ఎక్కడికి బయలుదేరింది, ఎలాగైందో తెలిసినా తన మనస్సునందు అగ్నిని పుట్టించుకుని తేజవంతంగా తయారైన శబరి దివ్యాభరణ సంయుక్త దివ్య మాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బహువా ప్రియదర్శిని విరాజంతి తం దేశం విద్యుత్ సౌదామిని యదా. దివ్యాభరణ సంయుక్త, అప్పటి వరకు దేహం మెలితిరిగిపోయింది, ముగ్గు పుట్టలాగా అయిపోయింది తల, ఓపిక లేదు ఆమెకి. ముడుపుగా చేసి నా బ్రతుకు మూటలు గట్టి ఎన్ని నాళ్ళు ప్రాణాలుగా పట్టుకుని కూర్చున్నాను. మా గురువు గారి యొక్క మాటని నేను నెరవేర్చగలుగుతానో లేదో, ఎప్పుడా రఘుత్వం దండిను నా కుటీరములకు. ఆ రఘునందనుడైన రాముడు ఎప్పుడు నా ఆశ్రమానికి వస్తాడో, ఈ ప్రాణాలను ఇంకా ఒడిసి పట్టుకుని ఎన్నాళ్ళు ఉంటారో అనుకున్న శబరి దివ్యాభరణ సంయుక్త, మంచి ఆభరణాలతో, ప్రకాశవంతమైన ఆభరణాలతో, దివ్యమాల్యానులేపన, మంచి మంచి పర్ఫ్యూమ్స్ వాడినప్పుడు వచ్చే మంచి అందమైన అంగరాగాలతో, దివ్యాంబరధరా తత్ర, మంచి వస్త్రాలతో, మంచి వస్త్రాలతో, మంచి అంగనాలతో, అదే ఉంటుంది కదా, సుగంధ భరితమైన వాసనతో, మంచి దివ్యమైన కాంతి చెందుతున్న ఆభరణాలతో, బహువా ప్రియదర్శిని, చాలా అందంగా ఉన్నది శబరి. బుద్ధుని శ్రీకృష్ణుడు కాకపోతే ఎంత అందంగా తయారైందో, రామచంద్రమూర్తి అనుజ్ఞ అవ్వగానే మంచి వస్త్రాలను, మంచి ఆభరణాలను, మంచి అంగరాగాలతో ఆమె ప్రియదర్శిని లాగా, బహువా ప్రియదర్శిని, మంచి చాలా 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 అందంగా ఉందట ఎవరు, శబరి. అంతేకాదు విరాజంతి తం దేశం, అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా విద్యుత్ సౌదామిని యథా, చాలా కాంతివంతంగా
గమిష్యామక్షయాన్ లోకాన్. అంత అందంగా, అంత కాంతివంతంగా, అంత తేజవంతంగా ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశింపజేయచ్చు శబరి తన తపస్సుతో తన గురువులున్న ప్లేస్కి, చోటుకి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరి వెళ్తోందయ్యా అని చెప్తున్నారు అరణ్యకాండలో వాల్మీకి మహర్షి. స్వర్గం కోరల, నేను వైకుంఠం వెళ్ళాలి అని అడగల, నాకు భగవంతుడిని తెలియచేసిన, భగవంతుడు అని జ్ఞానాన్ని బోధించిన గురువులు గమిష్యామి. ఎక్కడికి వెళ్ళారు? అక్షయాన్ లోకాన్, నశింపు లేని లోకానికి వెళ్తోంది శబరి అని చెప్పారు. స్వర్గానికి నశింపు ఉందా? ఉంది. నీ పుణ్యం అయిపోతే స్వర్గం నుంచి కిందికి వచ్చేసేయాలి. వైకుంఠం వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామా? వస్తాం. అక్కడ మన పోసేసిన ఖాళీ చేయవలసి వస్తే చేయాలి. మరి గురువుల చోటుకి వెళ్తే తిరిగి వస్తామా? ఖచ్చితంగా. అక్షరానికి నశింపు ఉందా? ఇవాళ కృతయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, ద్వాపర యుగంలో ఉన్న అక్షరాలు ఇప్పుడు యుగంలో లేకుండా ఉన్నాయా? కలియుగంలో లేకుండా ఉన్నాయా? కృతయుగంలో రాముడు చేసినవన్నీ రాసిన వాల్మీకి ఈ యుగంలో లేరా? ఉన్నాడు కదా. ఈ యుగంలో ఉన్న రాముడితో పాటు వాల్మీకి రాసిన రామాయణంలో శబరి ఉంది కదా. శబరి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నట్టే కదా. అక్షయాన్ లోకాన్, మనం ఏదైనా ఒక చిన్నది ఎవరికైనా ఇస్తున్నప్పుడు అక్షయ వస్తు అని ఇస్తాం. ఇది పెరిగి పెరిగిపోవాలి అని చెప్పి గురువుల దగ్గర ఉంటే పెరిగి పెరిగి వెళ్ళిపోతూ ఉంటాం. నశింపు లేని అక్షరమే గురువు, నశింపు లేని లోకమే గురులోకం. ఆ అక్షయం కలిగిన లోకాలకి వెళుతున్నాను రామ అని చెప్పి అంత శోభాయమానంగా శబరి ఆ గురువులున్న చోటికి వెళ్ళింది. ఎంత గొప్పదో కదా. రామాయణం ఆది కావ్యం తనకంటూ ఒక పేజీ రాస్తుంది శబరి. అక్కడ ఉన్న డబ్బులు అవసరమా? శబరి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టిందా? శబరి అక్కడ ఎవరినైనా సరే వదిలేసిందా? ఏ బాధ్యతనైనా విస్మరించిందా? పెళ్లి కాలేదు కాబట్టి, సంసారం లేదు కాబట్టి ఆమె వెళ్ళి చేయగలిగింది. ఆ వెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదా? ఎవరికి ప్రతిబంధన కాదు. భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ. నీకంటూ నువ్వు సమాజంలో అంటే మృత జీవనుడా, జీవనృతుడా అని అంటే నువ్వు చనిపోయాక కూడా నువ్వు బ్రతుకుతావు. ఎక్కడో తెలిసినా నువ్వు కనుక గురువుతో పరిచయం అయి ఉంటే గురువు నీకు సమాజాన్ని పరిచయం చేస్తారు. శబరికి గురువులతోనే పరిచయం. అందుకే సమాజానికి అధినేత అయిన రాముడితో సమాజాన్ని పరిచయం చేయించింది ఆ గురు పరిచయం. అలాగే దైవం పట్ల ప్రేమ ఉంది శబరికి. ఆ దైవం పట్ల ప్రేమ ఉండటం వల్ల దైవ శక్తితోనే ఆ మదంగ మహర్షి ఆశ్రమంలో అరణ్యంలో ఉండగలిగింది శబరి. అట్లనే వృత్తి పట్ల నమ్మకం, నువ్వు చేసే పని అంటూ నమ్మకం. ఎవ్వరూ నీ వైపుకి రాను. 10 మంది కూడా లేదండి, ఏం చదువుతావు? ఒక్కడు కూడా ఉండనవసరం లేదు. నువ్వు చెప్పే దాంట్లో రుజుత్వమే ఉంటే దత్తాత్రేయుడే 10,000 మందిగా వస్తారు. నువ్వు చెప్పాలి అనే ఆలోచన నీకు భగవంతుడు కలిగించాడు అనే నమ్మకం ఉంటే ఆ పని అదే సాగిపోతుంది. ఇది 16 రోజుల కార్యక్రమం ఎలా జరుగుతుంది అని అంటే ఏమో చెప్పలేము. ఆయనే చేయిస్తాడు, నమ్మకం జరిగిపోతుంది. జీవనృతుడా, మృత జీవనుడా అని అంటే
నువ్వు చనిపోయినా బ్రతకాలి అంటే నీకు గురువుతో పరిచయం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. నువ్వు చనిపోయినా బ్రతకాలి అని అంటే దైవం పట్ల ప్రేమ ఉండాలి. నువ్వు చనిపోయినా బ్రతకాలి అని అంటే నువ్వు చేసే వృత్తి పట్ల నమ్మకం ఉండాలి. అది చిన్న పని అయినా సరే. కానీ ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఉన్నంతవరకు అసలు ఆ పనికి లోటు లేదండి. మేము అసలు ఇంకొకటి ఫోన్ చేసేవాళ్ళం కాదు. ఫోన్ చేసామంటే చాలా నా వాటిలో ఉండే. ఆ వృత్తి పట్ల నమ్మకం ఉన్న వ్యక్తి చనిపోయినా బ్రతుకుతాడు. ఏం చెప్పేవాడో తెలియదండి. ఏదైనా అవసరం వస్తే గురువుగారి దగ్గర చెప్పకుండా మాత్రం ఏ పని చేసేవాడు కాదు. ఆ గురువుగారితో పరిచయం ఉండటం వల్ల సమాజంలో చనిపోయిన గురువు యొక్క విషయంలో నేను మాట్లాడుతూనే ఉంటాను. నువ్వు వృత్తిని నమ్ముకోవడం వల్ల భగవంతుడు నువ్వు వృత్తిగా నమ్ముకున్నావు, భగవంతుడిని ప్రేమగా చూడటం వల్ల గురువు చేత పదే పదే నేను పలికిస్తూ ఉంటాను. అదే జరిగింది శబరికి కదా. శబరికి గురువు ఒక్కళ్ళే పరిచయం, భగవంతుడు ఉన్నాడు అనే ప్రేమ. అదే మనకి సమాజానికి పరిచయం చేసింది. అంతే కదా, అవునా? భగవంతుడిని ఎంతగా ఆరాధిస్తామో గురువుని అంతగా నమ్మాలి. ఆ నమ్మితే నీకు విశ్వాసం కలిగితే నీకు ఉండేది ఏది లేదు అనడానికి నిదర్శనం మనకి బాబా చరిత్రలో రాధాకృష్ణ ఆయి ఉంది. ఆమె చిన్న వయసులో బాలవితంతు. ఆమె ఒక ఊరు నుంచి షిరిడి వచ్చేసింది. బాబా దగ్గర ఎప్పుడు చాటుగా ఆమె కనిపించేది కాదు. కానీ సాయినాథునికి ఉత్సవాలని ఆమె ఏర్పాటు చేసింది. ఆ చందనోత్సవం లేడీ వాళ్ళలో ఇంకోటి ఏదో ఉంది. ఇలా 3-4 ఉత్సవాలు ఉన్నాయి. అలా శ్రీరామనవమి రోజు అలాంటి ఉత్సవాలన్నీ కూడా ఎక్కువ వాహనాలు, ఎక్కువ సేవలన్నీ కూడా రాధాకృష్ణ ఆయి అని సాయినాథుడికి ఆమె భక్తిపూర్వక విశ్వాసంతో హారతులు కూడా ఆమె ఏర్పాటు చేయించినవి. అలా ఏర్పాటు చేయడం వల్లే ఈ రోజు వరకు కూడా సాయినాథుడు అంటే హారతులు అంటాం, సాయినాథుడు అంటే శ్రీరామనవమి చంద్రోత్సవం అంటాం కదా. అవన్నీ చేస్తాం. ఒక్కళ్ళు ఏదైనా స్వార్థంగా చేస్తే కొంతకాలమే ఉంటుంది. భగవంతుడు చెప్పాడు నేను చేస్తున్నాను అనేది కాకుండా భగవంతుడే చేయించుకుంటాడు అనంటే ఎలవాదం జరుగుతుంది అనడానికి శబరి భగవంతుడు వస్తాడు, మా గురువులు చెప్పారు జరుగుతుంది అనే నమ్మకంతో ఉండబట్టి కృతయుగం శబరి కలియుగం దాకా ఉన్నది. సాయినాథుడికి అన్ని జరగాలి అనే విశ్వాసంతో భగవంతుడే ఆయన భగవంతుడికి వెళ్ళి జరగాలి అని చెప్పి రాధాకృష్ణ ఆయి అనే ఒక ఆమె నిర్ణయించబట్టి ఇక్కడ దాకా జరుగుతుంది. అదే శ్రీపాద శ్రీవల్లభుడు, అది కూడా ఉంది గురు చరిత్రలో. సుమతి శర్మరాజు అనే ఇద్దరు ఉన్నారు. రాజు శర్మ, సుమతి రాజు శర్మ అని. సుమతీదేవికి అమావాస్య రోజు పెద్దవాళ్ళకి పెట్టుకునే తిథి రోజున పెడతానికి అన్ని రెడీ చేస్తారు. అప్పుడు బ్రాహ్మణ అవపూసలు జరగకుండా ఇంకెవరికి ఏమి పెట్టకూడదు. ఎవరైనా వచ్చినా కూడా ఇవాళ తిథి జరుగుతుందిలే రేపు రమ్మని చెప్తాం మామూలుగా. ఆమె విశ్వాసం ఎంత గొప్పది అని అంటే పితృదేవతలతో పని. ఏ తప్పు చేసినా మోసాలకు వస్తుంది, మామూలు విషయం కాదు. ఎవరి దగ్గరైనా ఆటలు ఆడొచ్చేమో, భగవంతుడు ఊరుకుంటాడేమో, కానీ గురువులు గురుపీఠాలు పితృదేవతల దగ్గర ఆటలు ఆడితే మామూలు ఉండదు. ఆ దోషం వాళ్ళు ఇంకొకరితో పరిగించి మళ్ళీ మీరు తప్పు చేస్తామని చెప్పిస్తుంటారు. అలాగా ఆ రోజు పితృదోషం జరుగుతుందేమో అని మనకు అనిపిస్తుంది. అక్కడ అమావాస్య రోజు తిథి పితృ కార్యక్రమం చేయడానికి అన్ని సంసిద్ధమైన తర్వాత ఒక భిక్షకుడు వస్తారు. ఆ భిక్షకుడు వచ్చి భిక్షలు ఇవ్వమని అడుగుతారు. మన సాధన ఎంత గొప్పది అని అంటే ప్రతి జీవిలో భగవంతుని చూడు అని చెప్పి బాబా ఎలా అయితే చెప్పారో, ప్రతిరోజు మధ్యాహ్నం మనకి శ్రీపాద వల్లభుడు మన ఇంటికి భిక్షకు వస్తారు అనే నమ్మకం నీకు ఉందో లేదో నేను ప్రూవ్ చేసుకోవాలి అనే విశ్వాసం ఉందో లేదో అని చెప్పి సుమతీదేవి ఇంటికి వెళ్తారు.
రాజశర్మ గారు సుమతీదేవి ఇంట్లో ఈ తిథి నడుస్తూ ఉంటుంది. ఆయనకు తెలీదా? ఆయనకు అన్నీ తెలుసు కదా. దీపావళి రోజు ఒక్కచోట 8 మంది కనిపించారు కదా, తెలుసు కదా ఆయనకి. మీ విశ్వాసం ఎంత ఉందో చూడాలి అని ఆయన ఆ రోజు ఆ ఇంటికి భిక్షకు వస్తారు. ఆ మహాతల్లి సుమతి సాధన చాలా గొప్పది. 100 మంది తల్లులకి ఒకే రకం చీర కట్టి నుంచోబెట్టిన 5 ఏళ్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికే వెళ్తాడు. 100 ఆవుల్లో లేక చూడని వదిలిపెట్టిన తన తల్లి దగ్గరికే వెళ్తుంది లేక కూడా. అలానే వచ్చిన వాడు నగిలీనా అసలా అని తెలుసుకోవద్దా అని అంటే నీ సాధన కరెక్ట్ అయితే వచ్చిన ఆయన అని చెప్పేస్తావు. మా గురుగారే వచ్చారు చూసుకోండి అని చెప్తావు. నీ సాధనే కరెక్ట్ అయితే కనుక ఆ వచ్చిన ఆయన శ్రీపాద దత్తాత్రేయుడే అని చెప్పి ఆ తల్లి భిక్ష ఇస్తుంది సుమతీదేవి. ఆయన ఒక్కసారి తన రూపాన్ని చూపిస్తారు. ఆమె డబ్బులు ఖర్చు పెట్టిందా? ఆమెకు ఆయన యజమాని ఆటంకం అయ్యాడా? ఎప్పుడైతే ఆ దివ్యమంగళ స్వరూపమైన దత్తాత్రేయ అవతారాన్ని చూపించాడో దత్తాత్రేయుడు ఒక్కసారి ఆమె పాద నమస్కారం చేసి తన ఒళ్ళు గదులుపాటు పడిచేలా నమస్కారం చేస్తూ అలా ఉండిపోయింది. ఆమె యొక్క విశ్వాసానికి ఆయన మెచ్చి అమ్మా నీకేం కావాలి అని అడిగారు. స్వామి కనిపించినప్పుడు ఇంకా అవి కావాలి ఇవి కావాలని అజ్ఞానులు ఎవరు కోరుకోరు. మనలో ఇంకా అజ్ఞానం ఉందేమో అని చెప్పి పరీక్షిస్తూ ఉంటారు. నువ్వేమని పిలిచావో అదే కావాలి నాయన అని అడిగారు. నేను నీకు పుడతాను కానీ నువ్వు మాతృవాత్సల్యంతో నన్ను ఆపొద్దు అని చెప్పారు. అలానే ఆమెకి 3వ కొడుకులా పుడతాడు దత్తాత్రేయుడే శ్రీపాద వల్లభుడిలా. ఆ శ్రీపాద వల్లభుడిలా పుట్టి ఆయన ఉపనయనం అయిన తర్వాత చాలా చక్కగా వేదాన్ని అధ్యయనం చేస్తూ 16 సంవత్సరాలు రాగానే ఆ రాజశర్మ గారు వివాహం చేయాలి అని అంటే నేను యోగశ్రీ అనే కన్యను ఎన్నుకున్నాను, ఇంక మీరు వేరే ఏం చూడటం లేదు అని అంటారు. అని ఆయన చక్కగా కాషాయాన్ని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే తల్లి ఒప్పుకోదు. సుమతీదేవి ముందే చెప్తుంది, నేను మాతృవాత్సల్యం చేత మర్చిపోయి కనుక నేను ఏమైనా ఉండమంటే నిలబడి నన్ను గుర్తు చేయాలన్నాడు. సరే అని ఇక్కడ దత్తాత్రేయుడు గుర్తు చేస్తారమ్మా ఆ రోజు అలా నేను నీకు జన్మించాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఆ రోజు గుర్తు చేయమన్నావు, నేను పుట్టింది దత్తుణ్ణి అని చెప్తారు. తన్ని తాను దత్తం చేసుకోవడం అంటారు దత్తాత్రేయుడు అంటే. అలాగా ఆమె యొక్క విశ్వాసం నేను అంటున్నది చెప్తుంది. విశ్వాసము నమ్మకము గురువు పట్ల నీకు ఉంటే భగవంతుడు నీకు దొరికినట్లే. అదే శబరికి ఇక్కడ జరిగింది. అలాగా ఈరోజు మనం శబరి ఘట్టాన్ని పూర్తి చేస్తున్నాం. నామం చాలా గొప్పది. ఇందాక అనుకున్నాం గొప్పది గొప్పది అన్నీ అంటారు. ఏంటంటే ఏదో ఒకటే కదా, గొప్ప అంటే ఒకటి ఉండాలి, గొప్పది అంటే ఏదో ఒకటే ఉండాలి. అందరూ గొప్పవాడి అంటే మరి మీరేంటి? ఇలా ప్రశ్నలు వస్తాయి కదా. ఈ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఒకేలా ఉన్నాయా? అపిండమ్స్ ఉన్నాయి కదా. ఈ అపిండమ్స్ ఉండడం దేనికి? భగవంతుడికి తెలియక. కానీ 5 గొప్పవే. దీంతో చేయాల్సిన భాష దీంతో ఉంటుంది, దీంతో చేయాల్సిన భాష దీంతో ఉంటుంది, దీంతో చేయాల్సిన భాష దీంతో ఉంటుంది. అలాగే మనకి ఆహారం ఆదాయం అనే ఆహారాన్ని తీసుకోవాలంటే ఇవన్నీ ముడిచే తీసుకోవాలి. అన్నీ సమానంగా ఉంటే ఆహారం చేతికి వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఈ వేళ్ళన్నీ అవసరమే కదా, 5 గొప్పవే కదా. అలానే భగవంతుడి వైపు నడిపించే ఏ కథ, ఏ శ్రవణం, ఏ కీర్తనం, ఏ తపస్సు, ఏ యోగమైన
జ్ఞానులు ఉన్నప్పుడు చిన్న చిన్నవి పోటీలు జరుగుతూ ఉంటాయి. మన హరిబాబు గారి మధ్యలో అడుగుతూ ఉండేవాడు, పోయిన సంవత్సరం గుర్తుంది, ఇదేంటిది చదువుకున్న వాళ్ళు మిగిలిన వాళ్ళని రాపిడి పెట్టడం కోసం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగా అక్కడ ఏం జరిగిందంటే చిన్న పోటీ పెట్టుకుందాం మనం అని అనుకున్నారు. ఏంటి ఆ పోటీ అని అంటే, మీరు జ్ఞానంలో గొప్ప కదా, మీరు జ్ఞానంలో గొప్పగా, కాబట్టి ఎవరు గొప్పవాళ్ళో తేల్చాలి అని అంటే మధ్యలో ఒక రాతి వీణని పెట్టారు. ఆ రాతి వీణ ఎవరు కాలం చేస్తే ఆ రాతి వీణ కరిగిపోతుందో వాళ్ళు గొప్ప. డిబేట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏముంటాయి కదా, ఎవరైతే వాళ్ళకి ఇవి అని. అలాగే రాతి వీణ కరగాలి అని చెప్పి నారదుడు ట్రై చేస్తున్నాడు, డుమ్మురుడు ట్రై చేస్తున్నాడు, నారదుడు ట్రై చేస్తున్నాడు, డుమ్మురుడు ట్రై చేస్తున్నాడు. ఆ వీణ ఇంకా కరగదాయి అలానే ఏం చేయాలో తెలియలేదు. కొంచెంసేపు అయిన తర్వాత శ్రీకృష్ణుడికి అర్థమైంది, ఈ వీళ్ళు కూడా అలసిపోతున్నారు, ఈ రాయి చలనం లేకుండా అయిపోయింది. అయితే మనమైతే ఒక అంటాం, రాయి ఎక్కడ కలుగుతుందా, పోటీలోనే తప్పుంది అసలు అని అంటాం. పోటీలోనే తప్పుంది కానీ కానీ వాళ్ళ మనం ఓడిపోయామని స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు, వాళ్ళు సనాతనగా అందుకని ఒప్పుకున్నారు. ఇందులో శ్రీకృష్ణుడు హనుమంతుడు ప్రయత్నం చేస్తావా అని అడిగాడు. జ్ఞానగంధర్వులాగా ప్రకాశింపజేసే వీళ్ళిద్దరు పాడితేనే ఏమి కాలేదా రాయి, అసలు కోటి జ్ఞానం చేసేది మడిలో కదా, మళ్ళీ పోతే నా వల్ల ఏమవుతుంది అని చెప్పి అడిగారు ఆంజనేయ స్వామి. హనుమంతుడు ప్రయత్నించి అన్నారు, నాకేం తెలుసయ్యా, నాకేం తెలుసని, జ్ఞానం అంటే సంగీతం రావాలి, దాంట్లో మధ్యమ ఉంది, రథమ ఉంది, ఏదో ఇంకేదో ఉంటాయి, అవన్నీ వస్తే ఆ వృత్తాలు ఉంటాయి, హెచ్చుతప్పులు ఉంటాయి, సరళేశ్వరాలు ఉంటాయి, గండస్వరాలు ఉంటాయి, ఇలా ఉంటాయి, అవన్నీ ప్రయోగం చేస్తేనే అదేమి కాలేదు. నాకేం తెలుసు, నాకేం తెలియదు కదా, రామనామం తప్ప నీకు తెలిసిందేదో చేయగలరా అన్నాడు. ఇప్పుడు అలాగే ఆ పోటీ ఎందుకు పెట్టారో అది ఇదైపోతుంది కదా. అనగానే ఇక ఆయన ఏది రామనామం చేయమని ఎవరు అడుగుతారో చూద్దాం చేయాలని చూస్తుంటాడు. ఎక్కడ రాముని భజన జరుగుతుందో అక్కడే హనుమకు స్థానం, చల్లని నామం జరగని చోట చెల్లరు మాయాజాలం. రామ 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 పట్టున్నాడు ఆయన రామనామం చేస్తూ 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 తన్మయత్వం చెందారు. అందరూ కూడా ఆ రామనామంలో మునిగిపోయారు. ఆ రామనామం చేస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి నీళ్ళు వస్తూ ఉన్నాయండి, వాటర్ వస్తూ ఉంది. అరే ఏంటి ఇంకా తడిగా ఉంది, ఇందాక లేదు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు కళ్ళెత్తి చూశారో ఆ వీణ రాతి వీణ కరిగి నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నమాట. నామానికి అంత మహిమ ఉంది. రాళ్ళని కూడా కరిగించగలిగే శక్తి ఎవరికి? నామానికి. ఆ నామ కీర్తన మీరు చేస్తున్నారు, అదే కదా మీరందరూ 16 రోజులు చేసేది. దత్తాత్రేయుడు శ్రీవల్లభుడు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఆ నామాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. భగవతో బలేనా భగవతో వీరేనా భగవత్. ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారో ఆయన బలీయంగా అవుతూ ఉంటారు. ఆహారం తింటే మనం బలంగా అవుతాం, నామం చేస్తే స్వామి బలంగా అవుతారు. స్వామి బలంగా అయితే ప్రదేశం ప్రకాశవంతంగా అవుతాం. అది మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ నామ సంకీర్తన చేస్తూ బలాన్ని చేకూరుస్తూ ఉన్నాం. దత్తాత్రేయుడు శ్రీవల్లభుడు ఇక్కడ చక్కగా ఆడుకుంటూ చిన్నపిల్లలే హాయిగా ప్రశాంతంగా మీ అందరి చేత నామంతో పులకిత రాత్రులు అవుతూ ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఒక్కసారి నామం చెప్పుకొని ముగించేద్దాం.
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర बोलो श्री दत्तात्रेय श्रीपाद वल्लभ की साईनाथ महाराज की भागवत गोष्ठी की आचार्य गोष्ठी की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం శ్రీ ప్రియ భగవద్బంధువులారా ఈ అవకాశాన్ని గురువుల ద్వారా మాకు అందజేసిన ఈ పురుషోత్తమ పట్టణంలో వేంచేసి ఉన్న ఈ సాయినాథుని ఆలయంలో శ్రీపాద వల్లభుని పీఠంలో ఈ అనుగ్రహాన్ని కల్పించిన వారందరికీ కూడా గురువుల యొక్క మంగళాశాసనాలు ఉండాలి అని ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రశాంతంగా మనస్సుతో ఆనందంగా చేసుకోవాలి అని మరింత మంది సాధువుని దర్శించి క్షేత్రంగా భావించాలి అని చెప్పి తెలియజేస్తూ ఓం శ్రీ जय गुरुदत्ता श्री गुरुदत्ता श्रीपादराज शरण प्रभु श्रीपादराज शरण प्रभु श्रीपादराज शरण प्रभु సరేనమ్మా ఈరోజు భక్త శబరి గురించి మనం విన్నాం. అంటే మనం ఇదే చట్టాలన్నీ కూడా మన ఊహకి అందలే కొన్ని మన ఊహకి అందకుండా ఉండే విధంగా ఉండి ప్రతి కూడా ఈ 4 రోజుల పాటు జరుగుతున్న విధానంలో కూడా భక్త శబరి అంటే మనకు ఒక థాట్ ఉంది. ఇలా అమ్మ ఎంగిలి పాలన పెట్టింది స్వామి తీసుకున్నారు అని చెప్తూ అలా ఉండేది ఊహగా. కానీ ఇందులో అంటే ఒక గురు శిష్య సంబంధానికి గురువు చెప్పిన మాటకి శిష్యుడు ఎంత ఆచరణాత్మకంగా పాటిస్తాడు అనే దానికి భక్త